మనం అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాం, ఏం చేసాం, మన మీద వచ్చిన విమర్శలేంటి, ప్రజల అధికారం పీకేశాక ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయిలో మనని కూర్చోబెట్టిన తర్వాత ఇవాళ ఏం మాట్లాడుతున్నాం, ఎవరికి నీతులు చెప్తున్నాం, ఇవి చెక్ చేసుకోవాలి. ఎవరు చెక్ చేసుకోవాలి? అందరికీ అర్థమవుతుంది. నిన్న రాప్తాడు ఒక పరామర్శ కోసం వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడారా అంటే ఖచ్చితంగా కాదనని సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడికి లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది, పరిపాలనలో ఉండే కష్టనష్టాలు ఏంటి, లేకపోతే ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ అవగాహన ఉంటాయి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద నిన్న ఆయన చేసిన కామెంట్స్ అయితే అక్కడ నిన్న ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ మడకసిర ఎమ్మెల్యే చెప్పినట్టు ఎవరున్నారో చూసుకోవాలి కదా. ఇన్ఛార్జ్ డిఐజీగా ఒక మహిళ ఉన్నారు, ఎస్పీగా రత్న ఒక మహిళ ఉన్నారు. మరి ఆయన అది కాన్షియస్లో ఉంది మాట్లాడారా లేకుండా మాట్లాడారా? బట్టలు ఒడిదీస్తాం, పోలీసుల్ని నడి రోడ్డు మీద నుంచోబెడతాం, ఉద్యోగాలు పీకేస్తాం అంటే ఎవరిని బట్టలు ఒడిదీస్తారు? అంటే అక్కడ మహిళా అధికారులు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు విధుల్లో ఉన్నారని కూడా ఆయన స్పృహలో ఉంచుకోలేదా? అది చాలా పెద్ద విమర్శలకు దారితీస్తోంది. ఇక ఇంకొక ఎపిసోడ్ అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన విధ్వంసకర పాలన గురించి ఎన్నో చర్చలు జరిగాయి. అంటే ప్రతిపక్ష నాయకుడు జైల్లో అది ఒక సందర్భం అనుకోండి, పక్కన పెడితే ఎంతోమంది సీనియర్ రాజకీయ నాయకుల ఇళ్లపైన దాడులు, లేకపోతే గోడలు దూకించి అర్ధరాత్రులు తెల్లవారుజామున అరెస్టులు, పార్టీ ఆఫీసులు కార్యకర్తల మీద దాడులు, ఇవన్నీ మర్చిపోతే అలాగా? అంటే ఇంత ఫాస్ట్గా మెమరీ రేజ్ అయిపోతుందా, లేకపోతే కన్వీనియంట్గా కొన్ని మర్చిపోతున్నారా జగన్మోహన్ రెడ్డి అనేది? ఇక దాడుల గురించి మాట్లాడితే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి మొట్టమొదటిసారిగా అంటే అక్కడ క్లియర్గా గొడ్డలిపోటుతో జరిగిన హత్య అనే దానికి సంబంధించి ఉంటే దాన్ని గుండెపోటుగా ఒక స్టోరీ చెప్పింది జగన్మోహన్ రెడ్డి. అలాగే నిన్న లింగమయ్య హత్య గురించి అసలు ఏం జరిగిందో బిట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పుకురావడం మీద కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు జరుగుతున్నాయి. ఇక హెలికాప్టర్ వ్యవహారం నిన్న మనం అక్కడ విజువల్స్లో చూస్తే అక్కడ చాలా స్ట్రిక్ట్గా క్లియర్ ప్రోటోకాల్ ఉంది. భద్రత విషయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకి కూడా లేని భద్రత. అంటే పవన్ కళ్యాణ్ జెడ్ కేటగిరీలో ఉంటే మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి జెడ్+ కేటగిరీలో ఉన్నారు. అంటే చాలామంది ఎక్కువ భద్రత ఉంటుంది. నిన్న ప్రత్యేకంగా ఆ టూర్కి ఓన్లీ హెలికాప్టర్ దగ్గర అక్కడ ల్యాండ్ అయ్యే చోటే దాదాపు 150 నుంచి 250 మంది పోలీసులు, మొత్తం మీద 1100 మంది పోలీసులతో భద్రత కల్పిస్తే భద్రతా వైఫల్యం అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ హెలికాప్టర్ డోర్లు పట్టుకు లాగడాలు, ఆ హెలికాప్టర్ను పట్టుకుని వేలాడడం, తర్వాత విండ్షీల్డ్ పోయింది అందుకే వీవీఐపీని తీసుకెళ్ళలేకపోయారంటే మరి పైలట్ ఎలా వెళ్ళాడు? విండ్షీల్డ్ ఫెయిల్ అయిపోతే పైలట్ వెళ్ళడు కదా బెంగళూరుకి. అంటే ఇదంతా ఒక క్లియర్గా ఒక పొలిటికల్ డ్రామా క్రియేట్ చేయడానికి చాలా ప్లాన్ చేశారు. కానీ పాపం ప్లాన్ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందో మాట్లాడదాం. అసలు వచ్చిందేమో పరామర్శకి, కానీ చేసింది శవరాజకీయమా? తెలుగుదేశం పార్టీ అదే అంటోంది. ఇక పరిపాలన గురించి చంద్రబాబు నాయుడికి పాఠాలు చెప్తారు. దాని గురించి అన్న ముందు ఈ పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి అన్న కామెంట్ అసలు ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా, పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని నొప్పు కోసం గోపి మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చేస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా ఉండు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఐని వాడు వీడని సంబోధించి ఇవాళ అదే ఎస్ఐ మళ్ళీ కౌంటర్ ఇచ్చారు. అంటే ఒక ఎస్ఐతో చెప్పించుకోవాలా మాజీ ముఖ్యమంత్రి? మరి ఆయన స్థాయి ఆయన తగ్గించుకుంటే మనం ఏం చేస్తాం దానికి? అలాగే బట్టలు ఉడదీస్తామన్న కామెంట్ మీద ఎస్పీ రత్న
సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. అలాగే వైసీపీ పాలనలో ఐపీఎస్లని వైపీఎస్లుగా మార్చేసిన ఘనత ఎవరికి చెల్లుతుంది? అసలు ఈ హత్యా రాజకీయాలు, ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఎక్కడ మొదలయ్యాయి? ఇవన్నీ అంటే కన్వీనియంట్గా మర్చిపోతే ప్రజలు గుర్తుంచుకుంటారు కదా. అలాగే పరిపాలన గురించి చంద్రబాబు పాఠాలు చెప్పడం అనేది కూడా విడ్డూరమే. ఎప్పుడో 2007-8లో మీరు చూస్తే కనుక అప్పటికి 120 kbps 250 kbps కూడా ఇంటర్నెట్ స్పీడ్ లేని రోజుల్లో ఒక జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ ప్రతి ఇంట్లో 100 mbps ఇంటర్నెట్ సాధ్యం చేయాలి అంటే ఆ జర్నలిస్ట్ ఆశ్చర్యపోయాడు. ఈరోజు మన అందరిళ్లలో 40 mbps 100 mbps ఇంటర్నెట్ వాడుతోంది. అంటే ఒక విజనరీ లీడరు ఇన్నేళ్లు 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ఇంకా కొనసాగుతున్నారు ముఖ్యమంత్రిగా. ఇంకా 10 ఏళ్ల పాటు ఉండాలని కూటమి పక్షాలు కోరుకుంటున్నాయి. అలాగే ప్రతిపక్ష నాయకుడిగా కూడా అత్యధిక కాలం రికార్డ్ అయింది. మరి ఆయనకి పాఠాలు నేర్పిస్తానంటే ఎలాగా? సో ఇవే అంశాలు మాట్లాడదాం. అంటే ఇవన్నీ పోలీసుల భుజాల మీద తుపాకీ పెట్టి కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని షూట్ చేద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందా? చంద్రబాబు పరిపాలన ఎలా చేయాలి? ఇలా చేస్తే రాష్ట్రం బీహార్ కన్నా దారుణంగా ఎలా మారిపోతుంది? యాక్చువల్గా బీహార్ చాలా కాలం నుంచి జీడీపీలో కానీ లా అండ్ ఆర్డర్లో కానీ బెటర్ రిజల్ట్స్ ఇస్తోంది. బహుశా జగన్మోహన్ రెడ్డి మిస్ అయినట్టున్నారు. ఆ స్టాటిస్టిక్స్ కూడా నేను చెప్తాను. మనతో పాటు కొట్టిపాటి రవికుమార్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పూడి తిరుపతిరావు గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు డిబేట్లో. నమస్కారం అండి అందరికీ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో. రవికుమార్ గారు, మరి నేర్చుకుంటారా? ఎందుకంటే ఇప్పుడు నీతులు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా చేయాలి? ఏది విజనరీ లీడర్, ఎప్పుడో ఆయన 2020 విజన్ గురించి మాట్లాడి వాళ్ళు హైదరాబాద్లో స్టూడియోల్లో మనం ఈరోజు ఈ టెక్నాలజీ ఉపయోగించుకుని మీరు ఇక్కడ నా దగ్గర లేకపోయినా కూడా నేను మీతో లైవ్లో మాట్లాడగలుగుతున్నాను. దీనికి బీజాలు ఎప్పుడు పడ్డాయి? ఇవాళ ఏఐ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే పెద్ద పెద్ద నేతలను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి సలహాలు ఈయన చెప్తూ వాళ్ళ సలహాలు ఆయన తీసుకుంటూ ఏదో ఒకటి కొత్తగా చేద్దామని తాపత్రయపడే ముఖ్యమంత్రికి ఎలా చేయాలని మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఒకటి. రెండోది పోలీసుల గురించి ఆయన మాట్లాడిన కామెంట్స్ ఏంటి, ఏం చెప్తారు? నమస్కారం ఋషి గారు, మీకు, తిరుపతి గారికి, శ్రీనివాసరావు గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరి గారు నమస్కారం. ముందుగా శుభోదయం. ఈరోజు రాజధాని అమరావతిలో స్వగృహానికి నిర్మాణానికి శంకుస్థాపన చేసేటువంటి క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు కలిసి వాళ్ళ కుటుంబం ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నారు, భూమి పూజ చేస్తా ఉన్నారు. ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రామకృష్ణ గారు, బిఫోర్ దట్ నేను ఇంతక ఫ్లోలో రవికుమార్ అన్నాను, క్షమించాలి. ఏం భలేవారు నేను కూడా ఏం మరి అంటా ఉంటారులేండి చాలా మంది ఉన్నారంటే మా రవి అంటే మంత్రి గారు ఉన్నాడు కదా అని చెప్పి జల్లగిద్దరు. అయితే ఇది చాలా సంతోషం అండి. ఇక రెండోది, ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి సబ్జెక్ట్ వస్తే, ఒక మనిషి దేని మీద అయితే విజయం సాధిస్తారో దానిని సహజంగా ఒక అలవాటుగా మలుచుకునే ప్రయత్నం చేస్తా ఉంటారు. అది సెంటిమెంట్ పాటించే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది షర్ట్ వేసుకెళ్తారు, షర్ట్ వేసుకెళ్ళి ఆ షర్ట్ వేసుకెళ్ళినప్పుడు ఎప్పుడైనా పని జరిగింది అనుకోండి, ఇంకా అదే షర్ట్ వేసుకెళ్ళడం అలవాటు పడతా ఉంటారు. ఇది సహజంగా చూస్తూ ఉంటాం, మనందరికీ కూడా సమాజంలో తారసపడతానే ఉంటారు ఇలాంటి వాళ్ళు. అలా ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరి యొక్క మరణం మీద అయినా రాజకీయం చేస్తే విజయం సాధించడం అనేది, లేదా దానికి ముందుకెళ్ళటం అనేది ఆయన యొక్క రాజకీయ పోరాటంలో జరిగింది, రాజకీయ ప్రయాణంలో. అంతే కదా సార్. ఆయన రాజకీయ పార్టీ పెట్టింది తండ్రి మరణం ఆధారంగా. ఆయన పదవిని ఆశించింది తండ్రి గారి యొక్క పదవి ఆధారంగా. మరణం తర్వాత వచ్చేటువంటి వారసత్వాన్ని ఆయన ఆశించాడు ముఖ్యమంత్రిగా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అవకాశం దొరకలేదు కాబట్టి దాని తర్వాత ఆయన పార్టీ పెట్టారు ఆ మరణాన్ని. దాని తర్వాత అధికారం అందినటువంటి ప్రజలకి ఆయన సొంత బాబా వివేకానంద రెడ్డి గారి యొక్క మరణాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద తోసి, లేదా ఆ పరిపాలన మీద తోసి, శాంతి పద్ధతుల మీద తోసి ఆ విధంగా ఆ మరణం ద్వారా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేశారు. నారాసుర రక్త చరిత్ర వర్కౌట్ అవ్వాలా అయింది కదా సార్. అంటే ఆయన కేసులో పెడతాం వర్కౌట్ కాకపోవచ్చు, కానీ అధికారంలో రాగలిగారు కదా. అధికారంలో రావడానికి అదొక ఫ్యాక్టర్ పనిచేసింది కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఏదో జరిగి ఉంటుంది, అంత ఏదో అయింది చేశారు. అప్పుడు కూడా తండ్రి గారి మరణం కింద అప్పుడు అంబానీలు ఉన్నారు, ఇంకొకళ్ళు ఉన్నారు అని చెప్పి మాట్లాడారు. ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి కదా. సరే, అదొకటి. దాని తర్వాత ఇప్పుడు మరలా అధికారం పోయిన తర్వాత ఆయన ఎక్కడ వెళ్తే జైలు కన్నా వెళ్ళి పరామర్శించడానికి బయటకు వస్తున్నాడు ఆయన. మీరు ఈ 10 నెలల కాలంలో మీరు చూస్తే, లేదా ఇక్కడ చనిపోతారేమో అనేటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ రోజు అక్కడికి వెళ్ళి ఆయన చేసినటువంటి ప్రయత్నం
మీరు ఒక పార్టీ కార్యకర్త చనిపోతే దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలను విచారించుకోవాలి, దానికి సంబంధించినటువంటి మాట్లాడుకుని చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు వీళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారే శాసనసభలోనే రాయలసీమలో జరుగుతున్నటువంటి హత్యలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అభ్యంతరాలు ప్రశ్నలు లేవనెత్తినప్పుడు దానికి చాలా చరిత్ర ఉంటుంది, ఫ్యాక్షనిజానికి ఒక చరిత్ర ఉంది, దానికి రాయలసీమలో ఇవన్నీ సామాన్యమే అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. మీరు చూసుకోండి, రికార్డ్ చూడండి. అంటే నేనేమంటున్నానంటే, నేను అక్కడ జరిగినటువంటి హత్య, దానికి సంబంధించినటువంటి విషయాలు, వాటికి సంబంధించింది పోలీసులు నిర్ధారించుకుంటారు. సరే, అంతకులను ఎవరైతే వాళ్ళని మనుషులు ఎవరైనా ఇప్పుడు చనిపోవడం బాధాకరమే, ఆందోళన అందరికీ. కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం జరిగింది, ఇది అంటే మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి కదా. దాన్ని నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ముద్దాయిల్ని కనుక తప్పించాలనేటువంటిది అనుకుంటే మీరు తప్పించే ప్రయత్నం చేసినట్టుగా గనక, అంటే ముద్దాయిల్ని గనక వివేకానంద రెడ్డి గారి యొక్క హత్యలో లేదా ముద్దాయిలకు సంబంధించినటువంటి వాటిల్లో ఏదైనా ఉందో, లేకపోతే దాని మీద అభ్యంతరాలు ఏమన్నా ఉంటే గనక ఎవరికైతే ఉంటాయో బాధితులు, వాళ్ళు అప్రోప్రియేట్ ప్లాట్ఫామ్స్ ని ఆశ్రయించవచ్చు. దానికి ఉన్నాయి, అది అంత తప్పేం కాదు. ఇక్కడ ఒకవేళ మీకు అది విచారణాధికారి యొక్క విచారణ సరిగ్గా లేదంటే విచారణాధికారిని మార్చమనేటువంటి హక్కు ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఋషి గారు, మాలాంటి వాళ్ళందరం లేదా మీరు కానీ ఇక్కడ శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ఇబ్బంది పడేది, మేము రాజకీయాల్లో పదవుల కోసం రాలేదు, పదవులే శాశ్వతం అనుకోలేదు. రాజకీయాల్లో చాలా మందిని చూస్తాం, నేర్చుకోవాలి, 10 మందికి ఆలోచించాలని మీరు చెప్పారు చంద్రబాబు గారి గురించి. విజనం 10 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో, ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడే మాట ఎప్పుడన్నా 10 సంవత్సరాల తర్వాత వీడియోలు ఎవరన్నా చూస్తే, రామకృష్ణ ఆ రోజే మాట్లాడాడని 1000 నేను వెళ్తే 1000 డిబేట్స్ కి వెళ్తే ఒక 10 సార్లు 50 సార్లు అన్నా నా ఆలోచన ప్రజలకు చెప్పగలిగితే నేను వచ్చినందుకు, నేను రాజకీయాల్లో ఉన్నందుకు నా జన్మ కృతరాత్రం అయినట్టు. నేను అనేది అది. ఇప్పుడు మీకు అధికారులు బెదిరించడం ఏంటి, అధికారంలోకి వస్తే మేము అరెస్ట్ చేస్తామని ప్రత్యక్షంగా చెప్పడం ఏంటి, మాకేం అర్థం కావట్లేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన మహిళా అధికారులు ఉన్నారు. అది బట్టలు ఉపదేస్తాం, గుడ్డలు ఉపదేస్తాం, ఉద్యోగాలు ఉపదేస్తాం. నీకు ఒకవేళ ఎవరైనా సరే సక్రమంగా పని చేయలేదు అని చెప్పి భావిస్తే, లేదా సక్రమంగా ఉండలేదంటే ఎప్పుడు వెళ్ళండి, ఉన్నతాధికారిని ఆశ్రయించండి. ఉన్నతాధికారులు కూడా సరిగ్గా యాక్షన్ చేయకపోతే చేయండి. ఇప్పుడు మా మీద చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లో నుంచి బయటికి రానివ్వాల, చంద్రబాబు నాయుడు గారిని విమానాశ్రయం నుంచి వెనక్కి పంపించారు. మేము న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళాం, సరైనటువంటి వ్యవస్థ దగ్గరికి వెళ్ళాం, మేము దానికి సంబంధించినటువంటి వాటిని వాళ్ళ యొక్క ఆర్డర్స్ ని ఫాలో అవ్వమని చెప్పి ఫాలో అయ్యాం. నేను అనేది అది. మీరు చేయాల్సినటువంటిది మీరు చెప్పాలి, చేయాల్సినటువంటిది వదిలేసి అధికారులు బెదిరించడం, థ్రెట్ చేయటం, లేదంటే రాజకీయ నాయకులను అంటే రాజకీయాల్లో ఒక్క విషయం చెప్పి ముగిస్తాను సార్, ఎందుకంటే ఈ సందర్భం కూడా అసలు ఇప్పుడు ప్రజలు ఉన్నారు, ప్రజలకు సమస్యలు ఉంటాయి, సమస్యల పరిష్కారానికి పాలకులు ఉంటారు. డెమోక్రసీ అంటే పాలకులు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చెప్పడానికి ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం ప్రభుత్వం సరిగ్గా వెళ్తుందా లేదా సరిగ్గా వ్యవహరిస్తుందా లేదా అని చెప్పి సలహాలు సూచనలు ఇవ్వాలి. అసెంబ్లీలో సలహాలు సూచనలు ఇస్తా, నా అనుభవాన్ని ఉపయోగించుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్తే మీరు హేళన చేశారు. మేము హేళన చేయట్లా, రమ్మంటున్నాం, చెప్పమంటున్నాం, అసెంబ్లీకి రండి లేదా బయట చెప్పండి అని చెప్తా ఉన్నాం. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించేటువంటి ప్రయత్నం చేయటం లేదు. ఆయనకి కాదు కదా, ఆయనకి నమ్మకం లేదు, భయం. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 150 మంది చంద్రబాబు నాయుడు గారిని ఎలా అవమానించారో, ఎలా అగౌరవపరిచారో, బహుశా ఆ పరిస్థితి ఇప్పుడు నాకెందుకు అని మరి ఆయన భయపడుతున్నారో. మీరు ఎంత చెప్పినా ఆయన కన్విన్స్ అవ్వట్లే ఆ విషయంలో. అంతే, దాన్ని వదిలేసి థ్రెట్ చేస్తున్నారు. అంత ముందు చేశారు. ఇప్పుడు నేను ఇందాక హెలికాప్టర్ గురించి చెప్పారు సార్. ఇప్పుడు మేము గనక అక్కడ పాతకాలం రాజశేఖర రెడ్డి గారి టైంలో గానీ, లేదా మొన్న ఈయన 2014-19లో ఈయన సందర్భంలో గానీ, లేదా ఈనాడు ఇవాళ అనంతపురం జిల్లా వెళ్ళిన సందర్భంలో గానీ, ప్రభుత్వం గనక వద్దు అనుకుంటే ఆయన ఆపేలేదా? మీరు ఆపారు కదా. ఇదే ప్రతిపక్ష నేత, ఇదే విధంగా ఉన్న ఇంకా మీరు ప్రధాన ప్రతిపక్ష నేత కూడా కాదు, మీరు కేవలం శాసనసభ్యులే. కానీ ఆ ప్రధాన ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో నుంచి బయట రాకుండా తాళాలేసి ఆపారు కదా మీరు. ఇప్పుడు చెయ్యాలి అంటే నిజంగానే కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే ఆయన పరామర్శ కూడా చేయలేడు చెప్పినట్టుగా. రైట్, శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఏంటి పరిపాలన గురించి, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ గురించి మీరు బాగా అనాలిసిస్ స్టడీ చేస్తారు కదా. నేను చూసిన దాంట్లో ఏంటంటే 300% క్రైమ్ రేటు ఏది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైబర్ క్రైమ్స్ లో 5,70,000 కేసులు మొత్తం రిజిస్టర్ అయ్యాయి. ఆయన బీహార్ చెప్పాడు కదా, బీహార్లో అలా లేదు. బీహార్ ఇవాళ $120 బిలియన్ జీడీపీతో ఉంది.
సో మరి ఆయన అది కూడా ఫాలో అవట్లేదు అనుకుంటా. నేను 2014-19 క్రైమ్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే ఆపరేషన్ కూడా వస్తుందని. సో కోవిడ్ ఉంది కాబట్టి ఇంకా 2019 నుంచి 24 మధ్యలో కొంత క్రైమ్ రేట్ తగ్గిందిట. 2023లో ఆ డికేడ్లోనే హైయెస్ట్ క్రైమ్ రేట్ నమోదైంది. మరి ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు జగన్మోహన్ రెడ్డి, శ్రీనివాసరావు గారు? అలాగే పోలీసులు ఎట్లా అనడం ఏంటి, మొత్తం దీని మీద ఎలా చూస్తున్నారు మీరు? రిషి గారు, మీకు పూడి తిరుపతిరావు మిత్రులు పూడి తిరుపతిరావు గారికి, రామకృష్ణ గారికి అందరికీ నమస్కారం అండి. ఏబిఎన్ వీక్షకులకి నమస్కారం. రిషి గారు, ఇక్కడ ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒకవేళ ఘోర పరాభవం ఎదురైనప్పుడు మనం ఎందుకు ఓడిపోయాం, అసలు ఏం జరిగింది అనేటువంటి ఒక సమీక్ష చేసుకుంటాం సాధారణంగా. అటువంటి సమీక్ష కానీ ఏమి చేసుకున్నట్లేదు ఈయన. ఇందాక మన రామకృష్ణ గారు చెప్పినట్టు డెఫినెట్ గా సెంటిమెంట్ ఒకటి ఉందండి ఆయనకి. ఎలాగంటే ఈ చావు మేళం ఆయనకి మంగళవాద్యాల్లా వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి అతను డెఫినెట్ గా ఈ రకంగా ఆ కలిసి వచ్చిన అంశం మీద ఆయన ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇక్కడ పోలీసు వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇటీవల కాలంలో ఒక పాస్టర్ మృతి చెందాడు. అప్పుడు పోలీసు వ్యవస్థ వ్యవహరించిన తీరు కానీ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్ గా గుండెల మీద చేసి పడుకుంటున్నారండి అంతా. అదే గత 5 సంవత్సరాల్లో చూడండి, కర్రకు బూటు చప్పుళ్ళు గుమ్మ ముందు ఎప్పుడు చప్పుడవుతుందా, తలుపుని ఎవరు టకా మనం కొడతారనో గుండెలు ఎదిరిపోయేలాగా ఉన్నారండి జనం, సాధారణ జనం కూడా. ఎవరు ఎప్పుడు లేపుకెళ్ళిపోతారో, రాత్రి అర్ధరాత్రులు గోడలు దూకి తీసుకెళ్లిపోతారో అనేటువంటి భయాందోళనతో గడిపారు. ఏది నాయకులు కాకుండా ప్రజలు కూడా రండి. అసలు ఎవరన్నా గొంతెత్తి మాట్లాడితే అక్కడ పెద్ద నాయకుల, చిన్న నాయకుల, సాధారణ మీకు ఆత్మకూరులో రక్త గాయాలతోటి విలవిల్లాడిపోయారండి కార్యకర్తలు కూడా, నోచుకోత కోసారు నిజంగా. అలాంటి పరిస్థితుల్లో నాకేమనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఆయన ఎమ్మెల్యేగా గెలిపించారు. వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఆయన ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు కదా, ప్రతిపక్ష పార్టీకి నాయకుడు. అటువంటి ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఇటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే డెఫినెట్ గా మాట్లాడొచ్చు. అది చేయడైనా బయటకు వచ్చి ఇక్కడ ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే అండి, మీకు పురాణాల్లో విరూషి దేశరాజు పొండరీకుడు అని ఒక ఆయన ఉంటాడు, పౌండ్రక వాసుదేవుడు అంటారు. ఆయన కృష్ణుని ఇమిడియేట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇప్పటికప్పుడు శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు, అతను ఎలాగా నవలు పెంచుని ధరించాడు, కిరీటం ఎలా ధరించాడు, ఈ కౌస్తుభం ఎక్కడ పెట్టుకున్నాడు, అలాగే సేమ్ అలాగే అచ్చంగా అలా కృష్ణుడు ఎలా వ్యవహరిస్తున్నాడు అలా వ్యవహరిస్తాడు. ఈయన ఏమనుకుంటాడంటే గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం కార్యకర్తల మీద, విపక్షాల కార్యకర్తల మీద వీళ్ళు చేసిన దౌర్జన్యం, దుర్మార్గం, అరాచకం, ఆటంకాలు, అడ్డగింతలు ఎన్ని చేసి పోలీసుల్ని, ఇవాళ పోలీసులు ఏవైతే మాట్లాడాడో పోలీసులందరూ అలా వాడుకున్నాడు ఆయన. వారు కూడా రాజును మించిన రాజభక్తి ప్రదర్శించి జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం చూడటం, కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తను సేమ్ అదే రిపీట్ చేయాలి. ఇప్పుడు తన సానుభూతి కావాలి, అందుకనే కావాలని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తా ఉన్నాడు ఎప్పటికప్పుడు. మీరు ఇవాళ కాదండి, సుబ్బారాయుడు, మధుసూదన్ రావు జాగ్రత్తగా ఉండని మాట్లాడుతూ ఉన్నాడు. అవును, సుబ్బారాయుడు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ సుధాకర్ అన్న అతను నిన్న వాడు వీడు అని వాళ్ళు అతనితో అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. మరి ఇప్పుడు ఆ సుధాకర్ అన్న ఆయన చాలా గట్స్ పోలీస్ అధికారి అలాగే ఉండాలండి. ఎందుకంటే డెఫినెట్ గా అతను సుధాకర్ ఎస్ఐ గారు అన్న దాంట్లో చాలా కరెక్ట్. అరటిపడి తొక్క ఏమైనా తీసిపాడేయడానికి ఎలా మాట్లాడుతారండి. పైగా అక్కడ మహిళా అధికారులు ఉన్నారు, అక్కడ ఎస్పీ గారు, డిఐజీ గారు మహిళా అధికారులు. వాళ్ళ గురించి అతను ఏమనుకుంటున్నాడు అసలు అండి, వాళ్ళు ఇప్పుడు ఇతను రౌడీ షీట్ ఓపెన్ చేయాలండి అర్జెంట్ గా. ఇక్కడ వీళ్ళు ఇటువంటి విషయాల్లో ఎక్కడా కూడా మీకు ఆలస్యం చేయకూడదండి. ఇక్కడ ఇటు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద దానికి తోడు పెడతాను. ఇలా మాట్లాడుతుంటే కారుమూరి నాగేశ్వరరావు అని చెప్పేసి మాజీ మంత్రి ఆయన గుంటూరు అవతల నరికి అవతల పడేస్తాడంటే, గుంటూరు అవతల లాక్కొచ్చి కొడతాడంట. అసలు ఎవరిని కొడతాడు, ఏం చేస్తాడు, అందరూ రౌడీ షీట్ ఓపెన్ చేద్దండి ఇమీడియట్ గా. ఇటువంటి విషయాల్లో కొద్దిగా ఆలస్యం చేసి కొద్ది కూటమి ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, మోడీ వీళ్ళందరూ ఈ రాష్ట్రం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి కేంద్రం నుంచి కూడా నిధులు విడుదల చేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టారు తప్ప కక్షపూరిత రాజకీయాలు చేయనని చెప్పాడు కదా మరి ఆయన ఓపెన్ గా చెప్పారు. కక్ష రాజకీయాలు మేము చెయ్యం, మాకు అవసరం లేదు, మా అభివృద్ధి, సంక్షేమం, ఈ పెట్టుబడులు, ఉపాధి కల్పన, భవిష్యత్తు భరోసా ఇవన్నీ మాట్లాడతారు. మీరు ఈ గదుల నిండా
వజ్ర వైడూర్యాలు సంపద అంతా పోగేసి అతి శీతల గదిలో పడుకోబెట్టి అందులో 4 రక్త పింజర్లు 3 కొండ శలంలో పడితే మీరు హాయిగా పడుకోగలరా? ఈ రక్త పింజర్లు పొడపావులు కొండ శలంలో మీరు ఖచ్చితంగా పట్టి లోపల పెట్టకపోతే చాలా ప్రమాదం అండి. రైట్, మాట్లాడదాం. ఆ ప్రమాదం ఏంటి, ఎలా ఉంది అనేది మాట్లాడదాం. నిజంగానంటే సోషల్ మీడియాలో నేను జరిగిన దాన్ని ట్వీట్లు చేసి దాన్ని మళ్ళీ డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసి చివరికి తేలిపోయారు అనుకోండి. వైఎస్ ఫ్యామిలీ 100,000 మంది ప్రాణాలు తీసిందన్న సత్యకుమార్ మంత్రి అంటే దళితులను చంపేసి డోర్ డెలివరీ చేసిన చరిత్ర మర్చిపోతే ఎలాగా అని. అలాగే మంత్రి స్థవిత కూడా మాట్లాడారు. అంటే దళితుల మీద బీసీల మీద అప్పుడు దాడులు జరిగితే పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి ఎవరికి ఏం చెప్తున్నారు అనేది. తిరుపతిరావు గారు థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ అండి. సో ఏంటి అంటే బాధిత కుటుంబానికి వచ్చినట్టు పరామర్శకు వచ్చినట్టుందా, లేకపోతే రాజకీయంగా నిస్తేజంగా ఉన్న పార్టీని క్యాడర్ని ఏదో ఒక ఇన్సిడెంట్ని ఆధారం చేసుకుని ఊపిరి లుద్దుదాం అనుకుని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు అనుకోండి, బట్ ఆ ప్లాన్ ఫెయిల్ అయిందా? అందరికీ నమస్కారం ఋషి గారు. నమస్కారం. ఇక్కడ మనం 2 విషయాలని గమనించాలా. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా గాని లేదా అంతకు ముందు ప్రతిపక్ష నేతగా గాని, ఇంకా చెప్పాలనేసి అంటే పార్టీ పెట్టినటువంటి తొలినాళ్ళు లేదు, పర్టికులర్ గా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం గాని ఆయన తాలూకా హావభావాలు మనం చూసేటప్పుడు ఆయనకి చావు దగ్గరికి వెళ్ళినా పుట్టు దగ్గరికి వెళ్ళినా ఒకటే హావభావాలు వస్తాయి. ఈవెన్ తండ్రి మరణం తర్వాత కూడా ఆయన వదనంలో విషన్న వదనం అనేది మనకి ఎక్కడ కనబడిందా? లేదు కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇటీవలే ఈ కొన్ని వీడియోలు వస్తున్నాయి, మీమ్స్ సోషల్ మీడియా. అంటే ఒక చావు దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి అక్కడ నవ్వుతుంటాడు, వాళ్ళకే నవ్వుతూ పరామర్శిస్తుంటాడు. ఆ పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు పాపం, ఆ బాబోయ్ ఇది మాకు ఇబ్బందిగా ఉంది, నువ్వు నవ్వదురా నాన్న, ఇది చావు మనం అని చెప్పేసి వాళ్ళేమో గుర్తు చేస్తుంటారు. అంటే ఇదేదో మనం కామెడీగా చెప్పుకునేది కాదు. వాస్తవానికి ఇందాక పెద్దలిద్దరూ మాట్లాడుతూ కూడా ఆయన తాలూకా సక్సెస్ అంటే ఏంటి, ఆయన గోల్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం. ఆ అవ్వడానికి ఆయన తాలూకా ఎంచుకున్నటువంటి బాట ఆ విధమైనటువంటి బాటలో వచ్చాడు. అంటే ఒక చావుని ఆధారంగా చేసుకొని తన రాజకీయ తాలూకా కార్యక్షేత్రాన్ని నిర్ణయించుకోవడం. అంటే చంద్రబాబు నాయుడుది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి రాజకీయం అనే పంధాయించుకుంటే ఈయన ఈ పంధాయించుకున్నారా శవ రాజకీయం అనేది? డెఫినెట్ గా అదే కనబడుతుంది. అయితే ఇక్కడ వాడు వర్తమానానికి వస్తే, నేను గతం తాలూకా ఉదాహరణ అని చెప్పాను, వర్తమానానికి వస్తే కూడా ఆయన ఈ బాటను ఎంచుకోవడానికి, ఏదైతే నిన్న మనం చూసినటువంటి డ్రామటికల్ సిచ్యుయేషన్ ఎంచుకోవడానికి కూడా బలమైన కారణం ఉంది ఋషి గారు. ఒకటి ఏంటంటే, ఎన్నికల్లో 39% ఓట్లు వచ్చాయి, మాకు 10 సీట్లు 11 సీట్లు అనేసి అంటే కాదు అని చెప్పి చెప్పుకోవచ్చున్నటువంటి సందర్భంలో ఇవాళ వైకాపా శ్రేణులు ఏమయ్యాయి, మా 3 పార్టీల దగ్గరికే వచ్చేసాయి. మాక్సిమం శ్రేణులన్నీ మా దగ్గరకు వచ్చేసినాయి. ఒకటోది. రెండోది, ఏదైనా ఆ రోజు వెలగబెట్టినటువంటి, అంటే గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో వెలగబెట్టినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, ఇప్పుడు మా జిల్లాకు చెందినటువంటి ధర్మాన ప్రసాదరావు గారు, ఆయన ఇవాళ కాదు వాటి గారి దగ్గర నుండి నెంబర్ 2 నెంబర్ 3 పొజిషన్ లో ఉండి ఇవాళ ఆయన సైలెంట్. అందుకంటే ఆయన ఎందుకు అనేసి అంటే, బికాస్ ఆఫ్ ముఖ్యమంత్రిగా ఆయన తాలూకా విధానాలు నచ్చక ఇవాళ ఈ వైలెన్స్ విధానాలు నచ్చక ఇంకా సైలెన్సే బెటర్ అనుకుంటున్నారు అనుకోవాలి. అంతే కాదు. ఇక చిన్న సవరణం చెప్తాను. అంటే ఎప్పుడైతే కేడర్ నిర్వీర్యం అయిపోయి, ఒకటోది ఈయనేమో ఉంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటాడు, లేకపోతే బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళిపోతాడు, ఇది ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఏంటంటే అప్పుడప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఇటువంటి రెచ్చగొట్టే ధోరణిలో ఆయన ప్రవర్తిస్తే గనక కొంత క్యాడర్ అయినా నిలబడుతుంది అనేది ఇవాళ ఆయనకు ఉన్నటువంటి ఒక ఆశ, ఉన్నటువంటి ఒక ఆలోచన అని చెప్పి ఖచ్చితంగా మనం ఆలోచన చేయొచ్చు, చెప్పొచ్చు. సరే, ఈ నేపథ్యంలో ఏంటంటే ఆయన ఒకటేంటంటే వెనక ఆయన చరిత్ర తీసుకుంటే ఆ చరిత్రకి ఆయన సక్సెస్ కి ఇవే కారణాలు అని చెప్పేసి ఆయన భావిస్తున్నాడు. ప్రస్తుత తరుణంలో కార్యకర్తల్ని, ఉన్న కొద్దిపాటి కార్యకర్తల్ని వాళ్ళని కాపాడుకోవాలంటే కూడా ఇదే ధోరణి కరెక్ట్ అని చెప్పేసి ఆయన భావిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పోలీసులు గురించి అసలు మాట్లాడే నైతిక హక్కు అనేది, హక్కో లేకపోయినట్టయితే ఏదో పదజాలం, అర్హత కరెక్ట్.
అసలు ఆయనకు ఉందా? ఎందుకు అనేసి అంటే అసలు ఐపీఎస్ని ఐఏఎస్ని దారుణంగా వారి వ్యవస్థను కూడా నాశనం చేసినటువంటి సంఘటనలు మనం ఎందుకు చూసాం. ఇక్కడ పోలీసుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడుంది ఆయనకి? పోలీసులకి వాళ్ళు గొడవలిప్పి కొడతాం సరే, మీరు ఇందాక మీ తొలిపలికలో కూడా చెప్పారు, లేకపోతే ఎవరైనా మాట్లాడారు, అక్కడ ఇద్దరు మహిళా అధికారులు ఉండేటప్పుడు గొడ్లిప్పి కొడతాం అనేసి అన్నారు. అక్కడ ఆయన మాట్లాడింది మహిళా అధికారులను దృష్టిలో పెట్టుకోవాలని వాళ్ళు సోషల్ మీడియాలో చెప్తున్నారు. పోలీసు యంత్రాంగాన్ని దృష్టిలో పెట్టుకొని, పోనీ యంత్రాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కాసేపు మనం సమర్థించుకుంటే ఆ ఎస్ఐ కూడా ఆ విధంగా రియాక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యానాలు చూస్తున్నాం. అది వాస్తవాలు ఎదురుండండి. అంటే ఆవేశం వచ్చేటప్పుడు ఎవరు ఏ విధంగా స్పందిస్తారో ఎవరు చెప్పలేరు. నువ్వు గొడ్లిప్పి కొడతానని అంటే ఎస్ఐ కాకపోతే సిఐ కాకపోతే మరొక ఎవరైనా ఆవేశంగా స్పందిస్తారు. ఎవరికి ఆవేశం వస్తే ఎవరు వృత్తిపరంగా ఇప్పుడు పోలీసులందరూ అట్లా కాదండి. ఇప్పుడు ఎస్పీ రత్న స్పందించారు, యాజ్ ఏ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆవిడ స్పందించారు. సుధాకర్ యాదవ్ తన స్థాయిలో తను స్పందించాడు, అంటే అతని పేరు తీసుకుని వాడు వీడు అన్నాడు, తను స్పందించాడు. అలా నేను సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు దానికి అథారిటీ ఏదో ఎవరు మాట్లాడాలో వాళ్ళు మాట్లాడాలి. ఇందాక శ్రీనివాసరావు గారు అన్నారు కేసులు కూడా పెట్టాల్సిన పరిస్థితి దీని మీద. కాదు ఋషి గారు, ఇక్కడ నేను చెప్పేది ఒక నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్ అయ్యేటప్పుడు కానిస్టేబుల్ కూడా ఆ విధంగా స్పందిస్తాడు. అవును, ఇప్పుడు నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్ అందరు కానిస్టేబుల్ నిజాయితీగా ఉన్నారని చెప్పం కదా, అందరూ ఎస్ఐలు నిజాయితీగా ఉన్నారని చెప్పం కదా. కాబట్టి ఒక నిజాయితీ కలిగినటువంటి ఎస్ఐ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఆ విధంగా స్పందిస్తాడు. తన తాలూకా మనోభావాలు వ్యక్తపరచుకునే స్వేచ్ఛ తనకు ఉంది. కాబట్టి నివేదించడానికి ఎవరైనా స్పందిస్తారు. కొంత ఇంకా చెప్పాలంటే పై స్థాయిలో అధికారులు కొంత సంయమనం పాటించాలి, వారి సీనియారిటీ దృష్ట్యా మాట్లాడలేకపోతే. కాబట్టి ఇది వారి హక్కు, అది దాన్ని మనం కాదనడానికి లేదు. ఎస్ఐ స్పందించాడంటే సిస్టమ్ ప్రకారం అయితే తప్పు అవ్వచ్చు, కానీ సన్నివేశం ప్రకారం స్పందించే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది. కాబట్టి నువ్వు పోలీసులు ఏం చేశారు, నీకు దమ్మున్నట్టయితే, నీకు చేతనైనట్టయితే ఆ రోజు కూడా నువ్వు అధికారులు పోలీసులు లేకపోతే ఐఏఎస్లు లేకపోతే ఐపీఎస్లు లేకపోతే ఇతరత్ర వదిలిపెడితే ఇవాళ నువ్వు టార్గెట్ చేసి ప్రతిపక్ష నేతగా మాట్లాడాలి అనేసి అంటే కూటమి నాయకులు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయి. అధికారులు ఏం చేస్తారు? పోలీసులైనా రెవెన్యూ అధికారులైనా లేకపోతే ఎవరైనా సరే వాళ్ళేం చేస్తారు? నువ్వేమన్నా వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చావా ఇవాళ నువ్వు అడగడానికి? కాబట్టి ఇది సరైనటువంటి తీరు కాదు. అయితే ఆయనకి సరైనటువంటి తీరు, ఆయన కుదేలైపోతున్నటువంటి పార్టీని ఉన్నటువంటి కొద్ది మంది కార్యకర్తల్ని కాపాడుకోవాలంటే ఇటువంటి అంతే ఈ రకంగా స్పందించకపోతే. అంటే చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. తర్వాత రామకృష్ణ గారు, సునీత గారు ముందే అన్నారంటే జగన్ పర్యటన గురించి మాట్లాడుతూ వచ్చి పరామర్శించి వెళ్ళిపో కామ్గా, అంతకన్నా ఏమన్నా చేస్తే మరి మేము నిన్ను అడ్డుకోవాలంటే కూడా అడ్డుకోగలమని. కానీ ఆవిడ ఏదైతే అనుకున్నారో, ఏదైతే సూచించారో దానికి విరుద్ధంగా జరిగింది. అలాగే సోషల్ మీడియాలో దీన్ని ఈ డ్రామాను పండించే ప్రయత్నం ఎమోషనల్ డ్రామాగా క్రియేట్ చేద్దామని లేకపోతే భద్రతా వైఫల్యంగా అనుకున్నారు, కానీ అది కూడా వర్కౌట్ కాదు. సునీత గారు మన సాయంత్రమే మాట్లాడుతూ రేపు పర్యటనకి వస్తే ఓకే, కానీ మీరు అక్కడ దయచేసి ఎటువంటి హత్య రాజకీయాలు చెయ్యొద్దు, ప్రశాంతంగా ఉన్న సిచ్యుయేషన్ని డిస్టర్బ్ చేయొద్దు, మిమ్మల్ని రాకుండా అడ్డుకోవాలంటే మేము అడ్డుకోగలం, కానీ అలా చేయాలనుకోవట్లేదని ముందే ఊహించారు ఏదో నేను జరగబోతోంది అని. సునీత గారు, రామకృష్ణ గారు కరెక్ట్ గా ఏది ఊహించారో సూచించారు, అది జరగలేదు. ఏది ఊహించారో జరిగింది. మన ఒకటేంటంటే సార్, మంచివాడి యొక్క మౌనం సమాజానికి హానికరం అనేది చాలా ఉంది. అలాగే అసమర్థుడైన మిత్రుడి కంటే సముద్రుడైన శత్రువు అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఊరిని తీసేసే సూక్తులు కాదు. మేము చూస్తే ఇతని యొక్క చరిత్రను మనం చాలా సార్లు చెప్పడంలో ఒక రకంగా విఫలమయ్యామేమో అనిపిస్తా ఉంటుంది. ఎందుకంటున్నానంటే మీరు 2004లో పరిటాల రవి గారికి సంబంధించినటువంటి ఆ మరణం చూస్తే అప్పటికే ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. అప్పుడే ఆయన మీద అసెంబ్లీలోనే చర్చ వచ్చింది. ఇదేదో మనం మాట్లాడుకున్నట్టుగా టీవీలో కూడా కాదు, లేదా పత్రికలో మాట్లాడింది కాదు. దీని యొక్క ప్రమేయం వీటి మీద వీటన్నిటి మీద చర్చ వచ్చింది. దీని మీద అనంతపురం దాకా చంద్రబాబు నాయుడు గారు మరణించక ముందే అనంతపురం దాకా ఆయన కాపాడాలని చెప్పి ఒక పెద్ద భార్య అక్కడికి వెళ్ళి ఆయన రక్షణ కల్పించాలని చెప్పి వెళ్ళడం జరిగింది, డీజీని కలవడం జరిగింది. ఇందాక నేను చెప్పింది అదే, మనం ఒక వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు మనం ఏ విధంగా చేయగలుగుతామో ప్రజాస్వామ్యయుతంగా అనేటువంటిది ఆలోచన చేయాలి తప్పించి రౌడీల్లాగానో గూండాల్లాగానో ఫ్యాక్షనిస్టుల్లాగానో లేదంటే టెర్రరిస్టుల్లాగానో కాదు అది. అందుకనే ఇది ఇప్పుడు అదైపోయింది. సరే, ఇందాక మనం మరణాలని రాజకీయం చేసి ఏ విధంగా లబ్ధి పొందాలని చూసాం. ఇక ఇటువంటిది అంటే భద్రతా వైఫల్యాన్ని సానుభూతిగా భద్రతా వైఫల్యాన్ని సాఫ్గా చూపించి
ఏ విధంగా పొందాలో చూస్తే మీ కోడికత్తిది అందరికీ తెలిసినటువంటిదే. కోడికత్తి అందరికీ తెలిసినటువంటిదే కదా. కోడికత్తి విమానాశ్రయంలో ఏం జరిగింది, దాని తర్వాత అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, దాని తర్వాత దాన్ని ఏ విధంగా మలిచారు, కులాల పేరు మీద మలిచారు, లేదంటే పార్టీ పేరు మీద మలిచారు, ఇంకోటి చేశారు. ఆఖరికి దానిలో ముద్దాయి కనీసం కోర్టుకు వచ్చి చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ ముద్దాయి అలా నలిగిపోయి ఒక కుటుంబం, ఒక బలహీన కుటుంబం దెబ్బతినిపోయింది కదా. నేను అనేది మన వల్ల 10 మంది బాగుపడ్డారా, మన వల్ల 10 మంది నష్టపోయారా? ఇందాక నేను ఎందుకు చెప్పానంటే మంచివాడి మౌనం సమాజానికి హానికరం అని. చరిత్ర చెప్పాలి సార్, ఇది తప్పదది. అది మనం చాలా సార్లు నష్టం చూపించాలి. కూడా ఋషి గారు మీకు గుర్తుంటే మన ఇద్దరం కూడా మాట్లాడుకున్న సందర్భంలో 10-15 సంవత్సరాల క్రితం ఒక మాట మీతో మాట్లాడినట్టు గుర్తు. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కోబోయే అతిపెద్ద సమస్య ఆ రోజుల్లోనే చెప్పింది, ప్రపంచంలోనే నాయకులు కొరత వచ్చేసింది, లీడర్స్ కొరత వచ్చేసింది. దాంతో ఏమవుతుందంటే ఎవడు పడితే వాళ్ళు, అంటే నేను పదే అనేది ప్రజాప్రతినిధి అయిన ప్రతి ఒక్కళ్ళు నాయకుడు కాదు. నాయకుడు వేరు, ప్రజాప్రతినిధి ఎవరైనా అవుతారండి. ఏమంది ఇప్పుడు మా ఊళ్ళో కేఎల్ రావు గారికి మహాత్మా గాంధీ గారు నుంచుంటే ఓడిపోతారని మీరు చెప్తున్నా, నేను చెప్తాం. అబ్దుల్ కలాం గారు నుంచుంటే గెలిచే అవకాశాలు ఎంత ఉన్నాయో మనమే చెప్తాం. అది కాదు ఇక్కడ. నాయకులు వేరు, ప్రజాప్రతినిధి వేరు. ప్రజాప్రతినిధులకి ప్రజాస్వామ్యతంగా వచ్చిన హక్కుల్ని సరిగ్గా వ్యవహరిస్తున్నారా లేదా అనేటువంటిది కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఈయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేత, ఒక ప్రధాన రాజకీయ పార్టీకి నాయకుడు. మీ 20 సంవత్సరాల 15-20 సంవత్సరాల తర్వాత కూడా మీ వచ్చినటువంటి మాటలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్రంలో జరిగేటువంటి నష్టం, వీటికి ఎవరు బాధ్యులు అని అడుగుతున్నాను నేను. ఎవరు బాధ్యత వహించాలని అంటున్నాను నేను. ఏదో నేను వచ్చాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తే వెళ్ళిపోయా, రేపు పొద్దున వచ్చినంటే మీరు పడతారా? రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయిన దాన్ని ముందుకు తీసుకురావాలంటే 18 గంటలు కాదు 24 గంటలు పనిచేసినా కూడా ఎప్పటికి బయటపడతాం అన్న పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోయారు కదా. నేను అనేది అదే, ఇది రావాలంటున్నాను. రాజకీయ పదవులు, రాజకీయాల్లో నేతలు ఉండేది వాళ్ళ యొక్క స్వలాభాల కోసం కాదనేది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది బయటికి రామకృష్ణ గారు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరు నాయకులు సరే పదవుల కోసం కాదు, ఒక కమిట్మెంట్ కోసం పనిచేసే నాయకులు ఏదో తాపత్రయ పడతారు, అవకాశాలు వచ్చినా గోడ దోక్కుండా ఇట్లా. అందరూ అలా లేవు. మన దురదృష్టం ఏంటంటే, దురదృష్టం కాదు, ద ఐరనీ ఆఫ్ ద డెమోక్రసీ ఆఫ్ ద టుడేస్ పాలిటిక్స్ ఏంటంటే అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్. మరి ఇప్పుడు అది వెళ్ళాడు, అక్కడ భద్రతా వైఫల్యం ఎందుకు చిత్రీకరిస్తే చెప్పాను ఇందాక ఎంఎన్ఎస్ ట్రైన్ లాగా. అసలు వెళ్ళగలుగుతారా మీరు చెప్పండి? మీరు చేయలేదు. 5 సంవత్సరాల ముందు ఉదాహరణలు మీరే చూపి, ఇదే ఈయన యొక్క పాలనలోనే ఉంది కదా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని రాకుండా మీరు దాళాలు వేసింది, లేదంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చినవి అన్ని ఉన్నాయి కదా. ఆ మాత్రం ఇప్పుడున్న మా ప్రభుత్వం చేయలేదా? ఆ మాత్రం మాకు చేత కదా. కానీ మీకు డెమోక్రసీ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఇచ్చిన స్వేచ్ఛను మీరు దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని దుర్వినియోగం చేయటమే కాకుండా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడటమే కాకుండా, మళ్ళీ దాని భద్రతా వైఫల్యం కింద చిత్రీకరించి ఆల్రెడీ మీరు ఏదో ముందే బై రోడ్డు వెళ్ళాలని ప్లాన్లు వేసుకున్నారని చెప్పి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. వీటన్నిటినీ చేసి దాని ద్వారా రాజకీయం లబ్ధి పొందలేస్తారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక మనిషిని కొంతకాలం మనం మోసగించవచ్చు, అందరినీ కొంతకాలం మోసగించవచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేమనేటువంటి సామెత ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మన పదే అబద్ధాల ద్వారా, పదే జరిగినట్టు చెప్పడం ద్వారా వీటిని మనం ఊరిని వక్రీకరించుకుంటా వెళ్ళి ఏదో సానుభూతి పొందాలి, లబ్ధి పొందాలని అనుకుంటే అంతిమంగా అవుతారు. మీరు చూపిస్తా ఉన్నారు, ఒక ప్రధాన రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగితే తప్పు అని కూడా అనలేదు కదా నువ్వు. ఆ రోజు మీరు తప్పు వాళ్ళు చేసిందన్న, బీపీ వస్తుందండి, నన్ను తిరిగితే బీపీ రాలేదా, బీపీ రాదా అన్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ తిట్టారు, అలా బీపీ రాదా? దేన్ని తప్పనలేదు రామకృష్ణ గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్థాయి నాయకుడిని అసెంబ్లీలో ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతుంటే నవ్వుతూ చేతులు ఎలా అంటూ ఆయన దేని తప్పన్నారు? తప్పనకపోగా శ్రీనివాసరావు గారు తప్పనకపోగా ఆయన ఇంకా మీరు వెళ్ళండి మాట్లాడండి. అలాగే నిన్న ఒక స్టాటిస్టిక్స్ మన మడకసిర ఎమ్మెల్యే రాజు ఆయన చెప్తున్నప్పుడు, ఈవెన్ అంటే మనం లెక్క పెట్టుకోం కదా ఎంతమంది చచ్చిపోయారని, వైసీపీ హయాంలో 2866 మందిని పొట్టన పెట్టుకున్న స్టాటిస్టిక్స్ నిన్న రాజు గారు చెప్తుంటే ఆశ్చర్యపోయాను నేను. మరి వాళ్ళు వచ్చి నీతులు చెప్తే ఎలా శ్రీనివాసరావు గారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో నరమేధం జరిగిందండి. అయితే ఇక్కడ ఇప్పుడు మీరు ఈ డిబేట్ కి బాటమ్ లైన్ పోలీసులతో భుజం మీద తుపాకి పెట్టేటువంటిది పర్ఫెక్ట్ యాప్ట్ అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతం హీనం, వర్తమానం శూన్యం, భవిష్యత్ ఆగమ్య గోచరం. ఇలాంటి పరిస్థితుల్లో అతను దిక్కుతోచని పరిస్థితుల్లో సహజంగానే ఈ కూటమి మీద అతనికి అక్కసు ఉంటుంది. వాళ్ళ మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళేమో ఇతన్ని లీస్ట్ బాధ అసలు పట్టించుకోవట్లేదు.
నీకు అసలు నీకు సీన్ లేదు, నీకు రేపొద్దు రాబోయే రోజుల్లో నీకు అసలు ఇక్కడ ఆచూకీ ఆనవాళ్ళు ఉండదు అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు కూటమి ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు. దాంతో అతనికి ఇక వేరే వ్యవస్థ ఉంది. పొలిటికల్ గా వర్కౌట్ లేదు, ఎమోషనల్ గా దిగుదాం అనుకున్నారా? ఎమోషనల్ డ్రామా అంటే ఇప్పుడు రాజకీయ పార్టీని స్పందించట్లేదు, ఇతను ఒంటి చేతితో తప్పట్లు కొట్టలేడు కదా అని చేత ఇతను వీళ్ళ పోలీసు వ్యవస్థను తీసుకున్నాడు. ఎందుకంటే ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండి ప్రజలు ప్రత్యక్షంగా కనిపించే ప్రభుత్వం అంటే పోలీసులు అనేటువంటి భావన ఉంది కాబట్టి పోలీసులనే పడ్డాడు. అయితే ఇతను చేసిన మిస్టేక్ ఏంటంటే అదే పోలీసు వ్యవస్థని ఇతను ఎలా వాడుకున్నాడో, ఎలాంటి ఆఫీసులు ఆ నాన్న హయాంలో ఐఏఎస్లు జైలుకి వెళ్తే ఈయన హయాంలో ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే మీరు ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు శాకాహారం ఉంది మాంసాహారం ఉంది అన్నట్టుగా ఇక్కడ ఐఏఎస్ని ఐపీఎస్ని కూడా జైలు పంపించే ప్రయత్నం ఇతను చేశాడు. ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇతను పోలీసులు చాలా సమయంలో పాటిస్తున్నారండి. అంటే 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 మరి ఉన్న లీడర్ అలాంటి అధినేత కింద వాళ్ళ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు కదా మరి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సాధారణంగా ఒక ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకున్న వెంటనే ముఖ్యమైన అధికారులు వెళ్ళి మన పాలసీ మ్యాటర్స్ అడుగుతారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? అభివృద్ధి, పెట్టుబడులు, జనము ఇది మాట్లాడతాడు ఆయన. దానికి తగ్గట్టుగా పోతా ఉంటారు. అదే రాజశేఖర రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే కేకలు పోయాలి, రక్తం గ్లాసు నిండా పట్టాలి, శుభ్రంగా తాగాలని చెప్తారు. కాబట్టి దానికి మళ్ళీ ఏదో కాదు, పురాణాల్లో రాక్షసులను కళ్ళమని చూపిస్తారు శ్రీనివాసరావు గారు మీరు. ఖచ్చితంగానండి, ఎందులో అనుమానం ఏముంది? గత హయాంలో మనిషిని చంపి ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వటం అంటే ఏంటండి? మనం ఏమో చాలా అన్యాయం అది. అవును తిరుపతిరావు గారు, టైం అయింది. ఏం చెప్తారు ఫైనల్ గా తిరుపతిరావు గారు? ఏమైనా కానీ జగన్మోహన్ తిరుపతిరావు గారు తన వైఖరి మార్చుకోవాలి, ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అంటే తిరుపతిరావు గారు మనకు ఒక సామెత ఉంటుంది కదా, యథారాజా తదా ప్రజ అని. ఇవాళ నిన్న వైసీపీ అక్కడ అప్పటిదాకా ప్రోటోకాల్ ఫాలో అవుతూ ఉన్నదా? ఎక్కడి నుంచి వచ్చేసారు వీళ్ళందరూ? అంటే ముందు ప్లానింగ్ లేకపోతే హెలికాప్టర్ పట్టుకు లాగేయడాలు, డోర్లు విరగొట్టేయడాలు, బ్యాగ్ కూడా పోయింది పైలట్ది. ఇప్పుడు ఇది అంటే మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ఇదేదో సడన్ గా జరిగిపోయినటువంటి కాదండి. హెలిప్యాడ్ దగ్గర ఖచ్చితంగా అక్కడ అది వాళ్ళ మేము అంటే చెప్పుకోవాలనేసి అంటే కూటమి ప్రభుత్వం ఏదో కావాలని చేసేయాలంటే కూడా కుదరదు. జనరల్ గా దానికి ఏవియేషన్ రూల్స్ కొన్ని ఉంటాయి. ఇది ఊరికే మనకి వచ్చినట్టుగా చేసేయడానికి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. ఈవెన్ ఆ పైలట్ దిగడానికి కూడా ఒప్పుకోడు కదండి. నేను చాపర్ ఇంటర్వ్యూస్ కొన్ని వెళ్ళినప్పుడు క్లియర్ గా రూల్స్ అప్పుడు అర్థమయ్యాయి నాకు. పైలట్ కింద పరిస్థితికి అబ్జర్వ్ చేసిన తర్వాత విఐపి ఉండేటప్పుడు దిగడానికి ఒప్పుకోడు, వెళ్ళిపోతాడు. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఇవన్నీ క్రియేషన్ ఆటోమేటికల్ గా. కాకపోతే అది బూమరాంగ్ అయింది. బూమరాంగ్ అయిన తర్వాత ఇవాళ ఇవన్నీ వచ్చినటువంటిది. అదే రోడ్డు మార్గాన్ని వెళ్ళాలి. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఆయనకున్న సెక్యూరిటీ, ఆయనకున్నటువంటి అభద్రత, నేను ఆయనకు ఉన్నటువంటి అభద్రత అంటాను. ఎందుకంటే అంటే అసలు అందరికంటే ఎక్కువ అభద్రతతో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. మనం అది చూసాం. లేకపోయినట్టయితే ఆయన వాళ్ళు చెట్లు కొట్టేసి మొత్తం అంతా సెక్యూరిటీ పెట్టుకొని తిరిగినటువంటి 5 సంవత్సరాలు మర్చిపోలేదు కదా. అటువంటి అభద్రత భావం ఉంది. ఎందుకంటే సొంత వ్యక్తులు కూడా నమ్మడం అనేది కూడా ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది ఇటీవల కాలం. ఇప్పుడు ఈ అధికారం కోల్పోయేటప్పటికి అది మరింత పెరిగిపోతుంది. ఈ ప్రీ ప్లాన్ కాకపోతే అంత సడన్ గా ఇప్పుడు మరాఠీలో ఉన్నాం, ఎడిపోయినా పర్వాలేదు, ఏ పోతే పోతలా అనుకుంటాం. ఆయన అలా అనుకునే వ్యక్తి కాదు కదా. వెళ్ళాడంటే ప్రీ ప్లాన్ డెఫినెట్ గా. అయితే చూద్దాం, మనం గమనించాలి. సరే, రాజకీయాల్లో నీకు నచ్చినటువంటి విధంగా రాజకీయం చేసుకో. ఇప్పుడు మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే చాలా మంది మా కార్యకర్తలు అంటే 3 పార్టీలకు సంబంధించి చెప్తున్నా. నేను వెళ్తే తెలుగుదేశంలో అడిగిన వాళ్ళు ఉన్నారు, జనసేనలో అడిగిన ఉన్నారు, మా కార్యకర్తలు అడిగిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఏమి చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు అనేసి అంటే ఈయన అనుభవజ్ఞుడు ఉన్నటువంటి వయసు నేర్పినటువంటి అనుభవాలతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు. కాకపోతే ఏమైపోతుందంటే తిరుపతిరావు గారు, ఇప్పుడు సోషల్ మీడియా ఒకటి ఉంది ఇవాళ. సరే, మనం అంటే ఏదో కొంత స్క్రీనింగ్ ఒక పద్ధతి అంతా చేసుకెళ్తాం. అక్కడ ఏముంది? ఏం లేదు. ఏది పడితే అది మాట్లాడచ్చు, ఏది పడితే చేయొచ్చు. వాళ్ళ అబద్ధాన్ని కూడా నిజమని ఏతో రకరకాలు చేసేయచ్చు. సో అందుకని నిజాన్ని పక్కదో పట్టించి అబద్ధాన్ని నిజమని చెప్పే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి రియాక్ట్ అవ్వాల్సిన టైంలో రియాక్ట్ అవ్వకపోతే మాత్రం అది తప్పుడు సంకేతాలు వెళ్తాయి. మరి ప్రభుత్వాలు ఎలా రియాక్ట్ అవుతాయి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు, తిరుపతిరావు గారు, అలాగే శ్రీనివాసరావు గారు. ఇది ఇవాల్టి ఏబిఎన్